అవని స్టోరీస్. సుబ్బమ్మలోని పిసినారితనాన్ని పోగొట్టాలని అవని నిర్ణయించుకుంటుంది. రఘు, మోహన్ రావు మాత్రం ఇంకా ఆమె మీద నమ్మకం వదిలేసుకుంటారు. రఘు మాత్రం కనీసం అవని నగలు అవనికి ఇప్పించాలని అనుకుంటాడు. అమ్మా, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అసలు? ఇప్పుడు నేనేం చేశానురా? నేను నాన్న అంటే సరే అమ్మా, ఇప్పుడు అవని తెచ్చిన డబ్బు, నగలు, ఆస్తిపత్రాలు కూడా నీ దగ్గరే ఉంచుకుంటానంటే ఎలా చెప్పు? నా దగ్గరైతే భద్రంగా ఉంటాయిరా. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకమ్మా. ఇప్పుడు ఏంట్రా నీ ఇబ్బంది? నీ పెళ్ళని చెప్తే ఇవ్వలేదని నిన్ను పంపించిందే? కనీసం తన నగలైనా తనకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని రఘు, సుబ్బమ్మ కాస్త గట్టిగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు విని అవని బయటకొస్తుంది. ఏవండి, ఇప్పుడు అత్తయ్యతో మాట్లాడమని నేను అడగలేదు కదా? అది కాదవని, అవి నీవి. ఈ విషయంలో అమ్మ పిసినతనం చూపించడం నాకు నచ్చలేదు. ఇప్పుడేమైందని? నేను చూసుకుంటానని చెప్పాను కదా. అమ్మో అమ్మో, మొగుడు పెళ్ళం కలిసి ఏదో చేయబోతున్నారన్నమాట అని అనుకుంటుంది. గట్టిగట్టిగా మాట్లాడుతుండడంతో ఇరుగు పొరుగు అంతా ఈ మాటలు వింటారు. అప్పుడు ఓ పెద్దాయన, ఏమిట్లా ఇలా గోల? 4 గోడల నుంచి నలుగురు వినబడేలా పోటాడుకుంటున్నారు. మరి కోడల దగ్గర కూడా పిసినాడతనం చూపిస్తే కోడలు ఊరుకుంటుందా ఏంటండి? అవని చాలా మంచి అమ్మాయి కాబట్టే ఇన్ని రోజులు ఊరుకుంది. అసలు ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి బాబాయ్? కోడలి కట్నం కింద తెచ్చిన నగలన్నిటినీ అదిగో ఆమె దగ్గర దాచిపెట్టుకుంటుంది. ఇప్పుడు కోడలు కొడుకు అడుగుతుంటే ఇవ్వట్లేదట. కనీసం కోడలు వచ్చిన తర్వాత అయినా సుబ్బమ్మ మారుతుంది అనుకున్నామే. అబ్బే, ఇవ మానేనా లేదే? మరే నలుగురు వింటే నవ్విపోతారు. ఇలాంటి చోద్యం నేనెక్కడా చూడలేదమ్మా. జాగ్రత్త, కాస్త పీసినాడతనంగా మారితే ఇలానే ఉంటుందేమో వదినా. అవునవును, నిజమే వదినో అని ఇరుగు పొరుగు తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు. మోహన్ రావు మాత్రం ఎవ్వరికేమీ చెప్పలేక పొలానికి వెళ్ళిపోతాడు. ఇక లోపల అవని, సుబ్బమ్మ, రఘు, అమ్మా, ఆ నగల మీద అవనికి ఎక్కువ హక్కుంది. నువ్వివ్వను అంటే ఎలా? ఏది హక్కో నాకు తెలుసురా, నేను చూసుకుంటానన్నా కదా, అంతే. అత్తయ్య, మీరు నన్ను మీ కూతురులాగా చూస్తారని అనుకున్నాను, కానీ ఇప్పటికీ మీరు నన్ను నమ్మట్లేదు. నమ్మకం సంగతి కాదవని, కాలం ఎలా ఉంటుందో తెలీదు, డబ్బు చేతిలో ఉండాలి అని చెప్పగానే కాసేపు అలా అంతా మౌనంగా ఉండిపోతారు. కాసేపటి తర్వాత, సరే అత్తయ్య, మీరు ఇవ్వనంటే నేను బలవంతం చేయను, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. ఏంటది? డబ్బు దాచుకుంటే అది మనదే అవుతుంది, కానీ మనుషుల దూరం అయితే మనం ఒంటరిగా మిగిలిపోతాం. గత కొన్నేళ్ళుగా నేను డబ్బు దాస్తూనే ఉన్నాను, కానీ నా కొడుకు, నా భర్త నాకు దూరం అవ్వలేదుగా. మనుషులు మీ దగ్గర ఉన్నారంతే అత్తయ్య, కానీ ఎప్పుడైనా మీ ముగ్గురు కలిసి కూర్చుని సరదాగా సమయం గడిపారా అత్తయ్య అని ప్రశ్నించడంతో సుబ్బమ్మ మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి మోహన్ రావు కూడా తిరిగి వస్తాడు. నాకు ఎవరు దూరం అవ్వరు, నా దగ్గర ఉన్నాళ్ళు ఉంటారు. అది నీ పొరపాటు సుబ్బమ్మ. డబ్బు కోసం ఉన్నవాళ్ళు మనుషుల కోసం ఉండరు. నీకు కావాల్సినంత నీ దగ్గర ఉంచుకో, కాదనడం లేదమ్మా, కానీ మన అనుకున్న వాళ్ళ కోసం సాయం కూడా చేస్తూ ఉండాలి కదా. ఏమిట్రా, సందు దొరికింది కదా అని అందరు నాకు నీతులు చెప్తున్నారు. నా డబ్బు నా ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, అంతా నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు అవని మనసులో, ఇలా ఉంటే ఇంట్లో శాంతి ఉండదు, అత్తయ్యను మార్చకపోతే ఈ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ఆ మరుసటి రోజు ఉదయం అవని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆమె రఘు, మోహన్ రావు దగ్గరికి వెళ్తుంది. మావయ్య, ఏవండి, నేనొక పని చేయబోతున్నాను. ఏంటవని? అత్తయ్యకు నిజంగా డబ్బు విలువేంటో చూపించాలి. అది ఎలా తల్లి? ఇప్పటి వరకు ఆమె డబ్బు పోతుందేమోనని భయపడింది కదా మావయ్య. ఇప్పుడు నిజంగానే ఆ భయం ఆమెకి ఎదురైతే ఆమెకి అప్పుడు అర్థమవుతుంది. సరే, చూద్దాం ఏమవుతుందో అని అంటారు. ఆ రోజు సాయంత్రం సుబ్బమ్మ గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలోనే దారిలో ఒకరు, సుబ్బమ్మ ఇంట్లో దొంగలు పడ్డారట. ఏమన్నావురా? నా ఇంట్లోనా? అవునవును సుబ్బమ్మ, నీ ఇంట్లోనే అని చెప్పడంతో కంగారు కంగారుగా పరుగు పరుగున ఇంటికెళ్తుంది. ఓరే రఘు, యావండి, అవని ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని అరుస్తుంది. కాని ఎవ్వరూ కనిపించరు. తలుపులు తీసుంటాయి, బీరువా తలుపులు కూడా తీసేసుంటుంది. అయ్యో అయ్యో, నా డబ్బులు, నా నగలు అన్నీ పోయాయే అంటూ నేలపై కూర్చొని ఏడవడం మొదలెడుతుంది. ఎన్నేళ్లుగా దాచుకున్నది ఒక్క రోజులోనే పోయిందా? నేను ఎవరి కోసం దాచుకున్నాను, ఎందుకు దాచుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. ఊరంతా సుబ్బమ్మ ఇంటి ముందు చేరి చూస్తూ ఉంటారు.
ఆ సుబ్బమ్మకి తగిన శాస్తి జరిగింది. అవును, పెళ్లికి కూడా భిక్ష వేయదు. ఆ పాపం ఎక్కడికి పోతుంది? ఊరుకోండిరా పాపం, ఈ నేల బట్టి దాచుకున్న సొమ్ము కనీసం ఆమె కూడా తినకుండానే పోయింది పాపం. ఇలా అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చాలాసేపటి తర్వాత మోహన్ రావు ఇంటికొస్తాడు. సుబ్బమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇల్లు వదిలేసి మీరంతా ఎక్కడికి వెళ్ళారండి అసలు? అవని రఘు పట్నం వెళ్ళిపోయారుగా, వాళ్ళని పంపించడానికి నేను వెళ్ళాను. ఏంటి, ఇద్దరు పట్నం వెళ్ళిపోయారా? కనీసం నాకు ఒక మాట అయినా చెప్పనే లేదే నీకు చెప్పే రోజులు పోయాయిలే సుబ్బమ్మ అని అనడంతో సుబ్బమ్మ ఇంకాస్త ఎక్కువగా ఏడవడం మొదలు పెడుతుంది. నా దగ్గర ఏమీ మిగలేదు, ఇంక నేను ఎందుకు పనికి రానేమో అని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఎవరు ఆమెను పట్టించుకోరు. రోజులు గడుస్తాయి. సుబ్బమ్మకి ఇంట్లో సరుకులు నిండుకుంటాయి. కొనడానికి కూడా డబ్బులుండవు. యావండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఏం చేయను నేను, నా దగ్గర కూడా చిల్లిగా అవ్వలేదు. ఈ ఏడాది పంట కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు ఎలాగండి? తెచ్చిన సొమ్మంతా నీకే ఇచ్చేవాడి కదా, ఇప్పుడు అది కాస్త దొంగల పాలైంది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుబ్బమ్మ ఆకలికి తట్టుకోలేక పక్కింటి కామాక్షి ఇంటికెళ్ళి, వదినా, ఓ వదినో, ఓరోరోరోరి సుబ్బమ్మదినా, నువ్వా? నువ్వు మా ఇంటికి వచ్చావా? ఏంటబ్బా ఈ వింత? నీతో కాస్త అవసరం పడింది. అబ్బో, నీకు మాతో అవసరాలు కూడా పడతాయి అమ్మా. ఇరుగు పొరుగు ఉంటుంటాం కదా, ఒకరితో ఒకరికి అవసరం రాకుండా ఎందుకు ఉంటుంది వదినా? ఈ మాట నువ్వు చెప్తున్నావా వదినా? సరే, ఇంతకి ఏంటి ఇలా వచ్చావు? ఏముంది వదినా, ఉన్న సొమ్మంతా దొంగల పాలైపోయింది. ఓ గుప్పెడు బియ్యం పప్పు ఇచ్చి పుణ్యం కట్టుకోవు. నా దగ్గర ఏమీ లేవు వదినా, అసలే అంతంత మాత్రం బ్రతుకులు, రేపటి కోసం మేము కూడా చూసుకోవాలి కదా అని మోహం మీది తలుపేసేస్తుంది. సుబ్బమ్మకు తాను చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. బాధతో తిరిగింటికొచ్చేస్తుంది. ఏమైంది సుబ్బమ్మ? కామాక్షి వదిన దగ్గరికి వెళ్ళానండి అని జరిగిందంతా చెప్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్ట సుబ్బమ్మ. నేను చాలా పెద్ద చొప్పు చేశానండి. డబ్బు కోసం మనుషుల్ని దూరం చేసుకున్నాను. ఈరోజు డబ్బు లేదు, మనుషులు కూడా లేరు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బయట నుంచి అమ్మా అంటూ రఘు మాటలు వినిపిస్తాయి. అత్తయ్య, నానా రఘు, అవని, రండి రండి. ఓరే, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఈరోజు కనీసం తినడానికి తిండి కూడా లేదురా. తెలిసిందమ్మా. మీరు అడిగినట్టు మీ సొమ్ము మీకు ఇచ్చేసుంటే కనీసం మీరైనా సుఖంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎవరికి కాకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, ఇదిగోండి మీరు పోయిందనుకున్న సొమ్ము. ఈ నగలు మీ దగ్గరికి ఎలా వచ్చే? దొంగలు పడిన మాట నిజమే అత్తయ్య, కానీ ఆ దొంగ పారిపోతూ ఉండగా మా కంటపడ్డాడు. ఆ తర్వాత దీన్ని మా దగ్గరే ఉంచాం. పోనీలే, 4 రోజులు ఈ డబ్బు నా దగ్గర లేకపోతే మనుషుల విలువ ఏంటో తెలిసింది. నేను ఎంతమందిని ఎన్ని విధాలుగా బాధ పెట్టానో తెలిసింది అని అంటుంది. అవని దగ్గరకొచ్చి ఆమె చేతిని పట్టుకుంటుంది. అత్తయ్య, ఇప్పటికైనా అర్థమైతే చాలు. నువ్వు ఇలా ఉండడమే మాకు కూడా కావాలమ్మా. మనకి ఉన్నంతలో ఎదుటి వారికి సహాయపడితేనే ఈ జీవితానికి అర్థం పరమార్థం. చిన్నవాడివైనా బాగా చెప్పావు రఘు అని అంటాడు. ఇక ఆ రోజు నుంచి సుబ్బమ్మ వీలైనంత వరకు సాయం చేస్తూ ఉంటుంది. మెల్లగా పిసినారి సుబ్బమ్మ అనే పేరు కూడా పోగొట్టుకుంటుంది. పిసినారితనం మనిషిని ఒంటరిగా చేస్తుందని అర్థం చేసుకుంటుంది. గత ఎపిసోడ్లో అవని ట్రాక్టర్ తోలడం నేర్చుకుని ఊరి జనాల్ని ఆశ్చర్యపరిచింది. అయితే సరిగ్గా అదే సమయంలో బుల్లబ్బాయి కుట్ర పన్ని రాఘవయ్య గారి 10 ఎకరాల పొలం మీద కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చాడు. ఆ పొలం ఊరి ఉమ్మడి ఆస్తి అని, దాని రాఘవయ్య అక్రమంగా రాయించుకున్నాడని నోటీసులో ఉంది. దీనివల్ల పొలంలో అడుగు పెట్టకుండా నిలిపివేత పడింది. అవని ఈ సవాళ్ళైతే స్వీకరించి తన తండ్రి ఆస్తిని కాపాడుకుంటానని శపథం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందో తెలుసుకుందాం. తెల్లవారుజామున వీరాపురం అంతా ఇంకా మంచులోనే ఉండగానే సుశీలమ్మ ఇంట్లో మాత్రం టెన్షన్ మొదలైంది. సుశీలమ్మ పూజగదిలో దీపం పెట్టి ఏడుస్తోంది. జానకమ్మ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు సుశీలమ్మ కన్నీళ్లతో, వదినా, అన్నయ్య ఆఖరి గుర్తు ఆ 10 ఎకరాలు. దానిమీద కూడా బుల్లబ్బాయి గాడు కన్ను పడిందా? అన్నయ్య ఉన్నప్పుడు వాడికి ఒక్క మాట అనే ధైర్యం లేదు. ఇప్పుడు అన్నయ్య లేడని ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడు. బాధపడకు సుశీల, మా ఆయన నాకు తెలిసి పొలంకి సంబంధించి
డాక్యుమెంట్స్ సరిగ్గానే చేయించుంటారు. ఆ పొలం మన తాతల నాటిది. వాడు ఎన్ని కుట్రలు చేసినా నిజం దాగదు కదా. అత్తయ్య, ప్లీజ్ ఏడవకండి. వాడికి కావాల్సింది మనల్ని బాధ పెట్టి ఏడిపించడమే. మనం భయపడితే వాడికి ఇంకా రెచ్చిపోతాడు. నేను రాత్రంతా నాన్న పాత ఫైల్స్ అన్నీ చెక్ చేశాను. నాన్న అమెరికాలో కూడా వీటికి సంబంధించిన స్కాన్ కాపీస్ దాచారు. అవునమ్మా, మన అమెరికా మేడం దగ్గర లేని సాక్ష్యం అంటూ ఉండదు. వాడు కోర్టు స్టే తెస్తే మనం దానికి కౌంటర్ దాఖలు చేద్దాం. ఈరోజు ఎలాగైనా పట్నం వెళ్ళి పెద్దలాయన్ని కలుద్దాం. అవును బాబు, మన ఊరి లాయర్ కృష్ణయ్య గారు ఉన్నారుగా, ఆయనకి ముందు కలుద్దాం. ఆయనకి మన కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది. బావా, మనం వెంటనే బయలుదేరాలి. టైం వేస్ట్ చేయొద్దు. లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్దాం. సురేష్ తన పాత కారులో అవనిని వాళ్ళ నాన్నని తీసుకుని పట్నం బయలుదేరాడు. దారిలో అవని తన ల్యాప్టాప్ లో ఏదో సర్చ్ చేస్తుంది. ఏంటి మరదలా, ఆ డబ్బాలు ఇంకేం వెతుకుతున్నావు? లాయర్కి ఏం చెప్పాలో అందులో రాసుందా? బావా, దీని డబ్బా అనరు, ల్యాప్టాప్ అంటారు. నేనిక్కడ ల్యాండ్ లాస్ గురించి చదువుతున్నాను. నోటీసులో వాళ్ళు లిటిగేషన్ అని మెన్షన్ చేశారు కదా, దానికి విరుగుడేంటో వెతుకుతున్నాను. అబ్బో, అన్ని ఆ డబ్బాలోనే ఉంటే ఇక లాయర్కి ఫీజు ఎందుకు మరదలా? నువ్వే నల్ల కొట్టేసుకుని వాడిని కడిగేయచ్చు కదా. ఒరే సురేష్, అల్లరాపి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. ఆ గుంతలు చూడరా. నానా, ఈ రోడ్లు మనం పొలం కంటే దారుణంగా ఉన్నాయి. అయినా నా పక్కన అమెరికా మరదలుండగా నాకెందుకు భయం? ఇదిగో అవని, ఆ జీపీఎస్ ఆన్ చేయి. పట్టణంలో గల్లీలు నాకు సరిగ్గా తెలియవు. సరే బావా, కానీ ఒకటి, నేను చెప్పిన దారిలోనే వెళ్ళు. నీ షార్ట్ కట్లు ఇక్కడొద్దు. సరే సరే, అంతా నీ మాటే వింటాను. కానీ పట్నం వెళ్ళాక నాకు ఒక మంచి ఐస్ క్రీమ్ తినిపించు మరదలా, అమెరికా స్టైల్లో. డీలోకి బావా, నువ్వు నన్ను లాయర్ దగ్గరికి సేఫ్ గా తీసుకెళ్తే నీకు ఐస్ క్రీమ్ కాదు, పెద్ద పిజ్జాని ఇప్పిస్తాను, సరేనా? దారిలో సురేష్ తన అల్లరితో అందరినీ నవ్విస్తూ టెన్షన్ తగ్గించడానికి ప్రయత్నించాడు. పట్నంలో సీనియర్ లాయర్ సాంబశివరావు గారి ఆఫీస్కి చేరుకున్నారు. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని పేరు. సురేష్, అవని ఆ నోటీస్ ని లాయర్ గారికి చూపించారు. ఆ లాయర్ నోటీస్ చూసి, ఇది కొంచెం ఇబ్బందికరమైన కేసమ్మా. మీరు పొలం రికార్డుల్లో కొన్ని పేజీలు మాయం చేశారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రాఘవయ్య గారు ఈ పొలం కొన్నప్పుడు ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు లేరు. సార్, అది మా వంశ పారంపర్య ఆస్తి. దాన్ని అక్రమం అనడం ఏంటి? సార్, ఒక్క నిమిషం. నాన్న అమెరికాలో ఒక సేఫ్ డిపాజిట్ బాక్స్ లో 1980s నాటి ఒరిజినల్ సేల్ డీడ్ ఒకటి ఉంచారు. దాని డిజిటల్ కాపీ నా దగ్గర ఉంది. ఇదిగోండి, చూడండి. అవని తన ల్యాప్టాప్ లో క్లియర్ గా ఉన్న డాక్యుమెంట్స్ చూపించింది. అందులో బుల్లబ్బాయి తండ్రి సంతకం కూడా ఉంది. ఓ వావ్, ఈ డాక్యుమెంట్ ఉంటే చాలమ్మా, వాళ్ళు చేసిన కుట్ర ఇక్కడే బయటపడిపోతుంది. బుల్లబ్బాయి తండ్రి ఈ భూమిని రాఘవయ్య గారికి అప్పగించినట్లు ఇందులో స్పష్టంగా ఉంది. వాడు ఫోర్జరీ చేశాడని మనం ఈజీగా నిరూపించొచ్చు. చూసారా సార్, మా మరదలంటే మామూలు అమ్మాయి కాదు, తెలివితేటలంటే ఇవే. అవును సురేష్, ఈ అమ్మాయి ప్రిపరేషన్ చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. సరే, రేపు నేను కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తాను. స్టే ఆర్డర్ వెనక్కి తీసుకోవడం గ్యారంటీ. అవని ముఖంలో విజయం తాలూకా చిరునవ్వు కనిపించింది. పని పూర్తయ్యాక ముగ్గురు తిరిగి ఇంటికి బయలుదేరారు. కారులో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంది. అవని తల్లి, ఈ రోజు నువ్వు మా అందరి పరువు కాపాడావమ్మా. రాఘవయ్య బావకి నువ్వు నిజమైన వారసురాలివని నిరూపించుకున్నావు. మావయ్య, నానంటే నాకు గౌరవం. ఆయన ఆస్తిని ఎవరికి అక్రమంగా చెందనివ్వను. నానా, ఇప్పుడు ల్యాండ్ గొడవ సెటిల్ అయింది కదా, ఇక మన ఇంట్లో జరగాల్సిన అసలు కార్యం గురించి మాట్లాడవా? ఏంటదిరా? అదే నాన్న, పెళ్ళి అంటే పెళ్ళి. అమెరికా మరదల్ని మన పెళ్లిటూరు కోడలుగా ఎప్పుడు మార్చుకుందాం? అవని ఒక్కసారిగా సిగ్గుపడి కిటికీలో నుంచి బయటకు చూసింది. అవని, సురేష్ అడుగుతున్నది అల్లరిగానైనా అది నా మనసులో మాట కూడా. నాకు ఉన్న కోరిక కూడా మీ ఇద్దరి పెళ్లి చూడటమే. సురేష్ కొంచెం అల్లరివాడే కావచ్చమ్మా, కానీ వాడికి నీ మీద ఉన్న ప్రేమ గౌరవం నాకు తెలుసు. నువ్వేమంటావు తల్లి? అవని కాసేపు మౌనంగా ఉంది. మావయ్య, నేనిక్కడికి వచ్చినప్పుడు కేవలం వారం రోజులే ఉండి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఇక్కడ మనుషులు, ఈ మట్టి, ముఖ్యంగా అత్తయ్య ప్రేమ నన్ను కట్టిపడేశాయి. ఇక బావ విషయానికొస్తే... ఏంటి వరదలా, నా గురించి ఏదో చెప్పబోతున్నావు? సురేష్ కళ్ళల్లోకి అవని చూస్తూ,
బావా, నీ అల్లరి వల్ల నాకు చికాకు వస్తుంది. కానీ నువ్వు పక్కన లేకపోతే నాకు బోర్ కొడుతుంది. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో నేను గమనిస్తున్నాను. మీ నాన్న కోరిక కూడా మన పెళ్లి చూడడమే అని తెలిసాక నేను వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాను. అంటే అంటే నువ్వు పెళ్లికి ఓకే చెప్పినట్టేనా? అవును బావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. కానీ ఒక కండిషన్. అబ్బో, మళ్ళీ ఆ కండిషనా? ఏంటది? ఆ పెళ్లి తర్వాత కూడా నువ్వు నన్ను ట్రాక్టర్ తోలనివ్వాలి. అండ్ మన పొలంలో నేను చేసే మోడర్న్ ఫార్మింగ్ కి నువ్వు హెల్ప్ చేయాలి. డీల్ ఓకే అవని. నువ్వు ట్రాక్టర్ తోలుతుంటే నేను నీ పక్కన కూర్చుని విసనకర్త గాలుపను, అది చాలు నాకు. సత్యనారాయణ గారు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. ముగ్గురు నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే సుశీలమ్మ, జానకమ్మ ఎదురు చూస్తున్నారు. సత్యనారాయణ గారు పెళ్లి వార్త చెప్పగానే ఇల్లు ఒక్కసారిగా పండగ వాతావరణంగా మారిపోయింది. సుశీలమ్మ, తల్లి, నీ మాటతో నా కడుపు నిండిపోయిందమ్మా. నా అన్నయ్య ఆత్మకి ఈరోజు శాంతి చేకూరుతుంది. నువ్వు నా కోడలివి అవుతున్నావంటే అంతకంటే ఎక్కువ దేవుణ్ణి నేను ఏమీ కోరుకోను. అవును సుశీలమ్మ, ఈ పెళ్లి చూసి మా ఆయన పైనుంచి మురిసిపోతారు. అమ్మా, ఇక పెళ్లి పనులు మొదలు పెట్టండి. రేపే ముహూర్తాల కోసం బ్రహ్మయ్య గారిని పిలవండి. మన అమెరికా కోడలకి వీరాపురం స్టైల్లో పెళ్లి ఎలా ఉంటుందో చూపించేద్దాం. అత్తయ్య, పెళ్లి సింపుల్ గా జరిగితే చాలు. మన పొలం గొడవ పూర్తిగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం బావా. అలాగే తల్లి, రేపు కోర్టులో స్టే వెనకొస్తే అదే మనకి పెద్ద గిఫ్ట్. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. సురేష్, అవనిల మధ్య చిలిపి సంభాషణలు, హాస్యాలు పల్లెటూరు రాత్రిని మరింత అందంగా మార్చాయి. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో సురేష్ ఇంటి గేటు వద్ద ఎవరో అడుగుల శబ్దం వినిపించింది. సురేష్ మెల్లిగా లేచి కిటికీలో నుంచి చూశాడు. ఒక వ్యక్తి ఇంటి గేటు వద్ద నిలబడున్నాడు. అతను సురేష్ కంట పడగానే మెల్లగా వెనక్కెళ్ళిపోయాడు. సురేష్కు అనుమానం వచ్చి బయటకెళ్లాడు. కాని అక్కడ ఎవరూ లేరు. గేటు మీద ఒక చిన్న లెటర్ ఉంది. అప్పుడు సురేష్ తనలో తానే, ఇదేంటి ఈ టైంలో ఇక్కడెవరుంటారబ్బా? బుల్లబ్బాయి మనుషులా? సురేష్ ఆ లెటర్ తీసుకుని లోపలికొచ్చి చదివాడు. చదవగానే అతని ముఖం తెల్లబారిపోయింది. మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీ తాగుతూ ఉండగా బుల్లబ్బాయి తన అనుచరులతో ఒక కొత్త వ్యక్తితో కలిసి ఇంటికొచ్చాడు. ఆ వ్యక్తి చూడ్డానికి ఒక విదేశీ లాయర్లాగా ఉన్నాడు. ఏరా సురేష్, నేను పట్నం వెళ్ళి ఏదో సాక్ష్యం తెచ్చానని మురిసిపోతున్నావా? అదిగో ఆయన ఎవరో చూడు, అమెరికా నుండి వచ్చారు. ఎవరైనా? హలో, నా పేరు స్టీఫెన్. నేను రాఘవయ్య గారి అమెరికా లాయర్ని. మీరు నాన్న లాయరా? ఇక్కడికెందుకొచ్చారు? అవని, నీకు ఒక విషయం తెలియాలి. రాఘవయ్య గారు పోయే ముందు ఒక వీలునామా రాశారు. అందులో ఆయన తన ఆస్తి నీ పేరు మీద రాశారు. కానీ అందులో ఒక చిన్న క్లాజ్ ఉంది. ఏంటా క్లాజ్? రాఘవయ్య గారు అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో పార్ట్నర్. ఆయనకి తెలియకుండా కొన్ని చోట్ల అక్కడ కొన్ని కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఆ అప్పు తీర్చాలంటే ఈ 10 ఎకరాల పొలం అమ్మాల్సింది. ఆ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏనావా సురేష్, ఇప్పుడు ఆ పొలం నీది కాదు, అవనిది కాదు, అది అప్పుల్లో ఉంది. నేను అప్పు తీర్చి ఆ పొలాన్ని కొనుక్కోడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇది అబద్ధం. నానెప్పుడు అప్పులు చేయలేదు. మీరెవరో గాని అబద్ధం చెప్తున్నారు. లేదు అవని, ఇది రాఘవయ్య గారి అసలు వీలునామా. ఇందులో రాఘవయ్య గారి సంతకం మాత్రమే కాదు, ఇంకొకరి సంతకం కూడా ఉంది. అది ఎవరో చూడు. అవని ఆ పేపర్ తీసుకోగానే ఆమె చేతులు వణికిపోయాయి. ఆ సంతకం చూసి ఆమె నోట మాట రాలేదు. అమ్మా, ఇది నీ సంతకమ్మా? అవని జానకమ్మ వైపు చూసింది. జానకమ్మ తలదించుకుని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ చెప్పు, నాన్న కప్పుందా? నువ్వెందుకు సంతకం చేశావు? అవని, రాఘవయ్య గారికి ఒక రహస్యం ఉంది. అది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నేను దాచానమ్మా. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అమెరికా నుంచి వచ్చిన ఈ కొత్త చిక్కేంటి? రాఘవయ్య గారి రహస్యమేంటి? జానకమ్మ ఎందుకు సంతకం చేసింది? బుల్లబ్బాయి గొడవను ఎలా వాడుకుంటాడు?
సురేష్ మరియు అవనిల పెళ్లి జరుగుతుందా లేక ఈ ఆస్తి గొడవలో ముగిసిపోతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే.